అందరికీ నమస్కారం. పెద్దలు వడ్లాని మాధవరావు గారు, అలాగే ఆయన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారితో ప్రయాణం చేసి ఆ రోజు నుంచి కూడా ఆయన అభిమానులుగా ఆయన ఆశయాలు నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా అప్పటి నుంచి కూడా దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాము ఇదే సెంటర్లో కంటిన్యూషన్గా చేస్తున్నారు. ఆయన మీద అభిమానం ఆయన వీళ్ళ గుండెల్లో ఉంది, అందుకనే కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నారు. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు 35వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు అందరికీ కూడా ప్రజలందరికీ పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు. ఆయన పేదలకి కష్టం వస్తే ఎమ్మటే స్పందించే వ్యక్తి. ఆయన విజయవాడలో ఆయన దాదాపుగా 35 సంవత్సరాల క్రితం కొంతమంది దుర్మార్గుల చేతుల్లో ఆయన మరణం చెందడం జరిగింది. ఎంతోమంది ఆయన బతికి ఉంటే ఈ రోజుకి ఎంతో ఉన్నత స్థానంలో మనం అందరం చూసేవాళ్ళం. ఆయన ఎదుగుదలని ఆయన చూడలేక దుర్మార్గులు హత్య చేశారు. అదెంతో ఆ రోజు ఆ కార్యక్రమం అలా జరిగింది. ఎందుకంటే ఆయన మనందరి గుండెలో చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా సరే రంగా గారి ఆయన అందరి ప్రజల అభిమానుల గుండెల్లో ఉన్నాడు. ఆయన ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీ వంగవీటి మోహన రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా విజయవాడ 1 టౌన్ శంకర్ కేఫ్ సెంటర్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే వంగవీటి మోహన్ రంగా గారు హత్య చేయబడి 35 సంవత్సరాలు అయింది. ఆనాటి నుంచి ఆయన్ని ఈ సెంటర్లోనే వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నాము. ఆ మహనీయుడిని స్మరించుకోవడానికి ఎంతోమంది నాయకులు అంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అదేవిధంగా మా తోట శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు వారు ఈ కార్యక్రమానికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రంగా గారి ఆశయాల కోసం పాటుపడే వాళ్ళలో రంగా గారి ఆశయాల్ని ముందుకు నడిపించే విషయంలో ఇలాంటి నాయకులు ఎంతైనా అవసరం సమాజానికి. రంగా గారి స్ఫూర్తితో ముందుకు నడిచే విధంగా వారు భవిష్యత్తు కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటారని, ఆయన భవిష్యత్తులో మరింత అభివృద్ధిలోకి రావాలని, ఆయన్ని రంగా గారి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని మేము ఆశిస్తున్నాం. 35 సంవత్సరాలుగా ఇదే సెంటర్లో వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఆయనకు గుర్తుగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి, భవిష్యత్ కార్యక్రమాలన్నీ కూడా ఆయన పేరు మీద ఇక్కడ నడవాలనే ఉద్దేశంతో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఇక్కడ ప్లాన్ చేశాం. మరి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మాజీ మినిస్టర్ గారైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దానికి ఇప్పుడే ఈ రోజునే మరి అనుమతిని ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజే మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తాము. ఈ కార్యక్రమానికి కూడా మరి పెద్దలందరినీ ఆహ్వానించి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం.